Hi students, welcome to our channel. Today we will discuss 8th class algebraic expressions loni exercise 9.5 lo 6th 7th sums చూద్దాం మా ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో ఇంకా మనం సమ్ లోకి వెళ్దాం. చూడండి, యూజింగ్ ఐడెంటిటీస్ ఎవాల్యుయేట్ అన్నారు. సో ఇట్ లుక్ లైక్ చూడండి 71 హోల్ స్క్వేర్ ని మనం 70 ప్లస్ 1 హోల్ స్క్వేర్ గా రాసుకుందాం. సో ఆ విధంగా రాసుకుంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో వస్తుంది. అర్థమైందా మీకు? 71 ని మనం 70 ప్లస్ 1 గా రాసుకుంటున్నాం. సో ఆ విధంగా ఉంటే మనకు ఈ ఫార్ములా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేమా? సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. చూడండి, ఏ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 70 కదా, బి వాల్యూ ఎంత 1. ఓకేనా? సో 70 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ప్లస్ 2 ఇంటూ 70 ఇంటూ 1 ప్లస్ బి వాల్యూ 1 కాబట్టి 1 హోల్ స్క్వేర్. సో 70 ఎంతమ్మా, 7 7s 49, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేయండి సరిపోతుంది. ఓకేనా? 4900 ప్లస్ 2 7s 14, సో అంటే 140. 2 70s 140. ఓకే, ప్లస్ 1. సో దీస్ ఆల్ యాడ్ ఇట్ మా. 4900 140 plus 1. So 1 4 9 plus 1 10. So 4 plus 1 5. Okay ma? 5041. That is the answer ma. Next question చూద్దాం. చూడండి మా, సెకండ్ క్వశ్చన్ వాట్ హ్యాస్ గివెన్ 99 హోల్ స్క్వేర్. సో ఏం చెప్పారు ఇక్కడ, యూజింగ్ ఐడెంటిటీస్ అంటే సర్వ సమీకరణాలను ఉపయోగించి ఎవాల్యుయేట్ అంటే గణించండి అని చెప్పారు. సో దీన్ని కూడా మనం ఏ విధంగా రాసుకుందామా, 99 ని 100 మైనస్ 1 గా రాసుకుందామా. సో అప్పుడు రాసుకుంటే ఏ ఫార్ములా వస్తుంది మనకి, ఏ సర్వ సమీకరణం వస్తుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా వస్తుంది కదా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? సో ఈ ఫార్ములా ప్రకారం మనం రాసుకుందాం. సో 100 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ ఏంటమ్మా 100, బి వాల్యూ ఏంటి 1 కదా. సో 100 హోల్ స్క్వేర్ 1 హోల్ స్క్వేర్. సో 2ab ఇటు రాసినా ఓకేనమ్మా, ఎలా రాసినా పర్లేదు, మైనస్ 2 ఇంటూ 100 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేమా? సో నెక్స్ట్ చూడండి, 100 100s హౌ మచ్ మా 10,000 కదా. చూడండి 100 100s. సో 1 1s వేసేయండి, పక్కన 4 సున్నాలు వేసేయండి. సో అప్పుడు 10,000 వస్తుంది. ఓకేమా? సో 10,000. చూడమ్మా, 100 2s హౌ మచ్ మా 200 కదా. సో 1 స్క్వేర్స్ 1. ఓకే, సో ప్లస్ ఉండేవి యాడ్ చేయండి, తర్వాత మైనస్ తీసేస్తారు, మనకి 9801. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, 102 హోల్ స్క్వేర్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, 100 ప్లస్ 2 గా రాసుకుందామా. సో 100 ప్లస్ 2 గా రాసుకుంటే అది ఏ ఫార్ములాలో ఉంటుంది, ఏ సర్వ సమీకరణంలో ఉంటుందమ్మా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇవి మీకు బాగా గుర్తుండాలమ్మా. సో తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే యాడ్ చేయండి, తక్కువ ఉంటే తీసేయండి. ఇప్పుడు ఇందాక మనం 99 ఉండింది, సో 100 లో నుంచి 1 తీసేస్తే 99 వస్తుంది కదా అని అలా రాసాం. ఇక్కడ 102 అంటే 100 ప్లస్ 2 రాసుకుంటే మనకి 102నే కదా. సో మనకి సర్వ సమీకరణాన్ని యూజ్ చేసి రాయమన్నారు కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. సో చూడండి, ఏ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ 100 కదా. సో ఏ వాల్యూ వాట్ మా 100. సో 100 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 100 ఇంటూ బి వాల్యూ ఎంత 2 కదా. సో 2 ప్లస్ బి హోల్ స్క్వేర్. బి అంటే ఎంతమ్మా 2 కదా, 2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో 100 100s అగైన్ 10,000. ఓకేమా? 200s 2. చూడమ్మా, 100 2s how much 200 200 2 ja
400 కదా. సో 400 ప్లస్ 2 2 జా 4. ఇవన్నీ యాడ్ చేయండి అమ్మా. ఒకదాని కింద ఒకటి వేసి మనం యాడ్ చేసుకుందాం. చూడండి. సో 0 0 ప్లస్ 0 2 2 0 ప్లస్ 0 0 0 ప్లస్ 4 4 0 1. ఓకేనా. సో 10,402 దట్ ఈస్ ద ఆన్సర్ మా. చూడండి మా 998 హోల్ స్క్వేర్ ఇచ్చారు. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? 1000 మైనస్ 2 గా రాసుకుందామా. సో ఈ విధంగా రాస్తే 1000 మైనస్ 2 అన్నా 998 వస్తుంది. సో ఇట్ లుక్ లైక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో ఈ ఫార్ములాను మనం యూజ్ చేసి రాద్దామా. సో 1000 హోల్ స్క్వేర్. సో 1000 ఏంటమ్మా ఇక్కడ ఏ వాల్యూ, 2 ఏంటి బి వాల్యూ. ఓకేనా. 1000 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1000 ఇంటూ సో 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1000 1000 హౌ మచ్ మా రాయండి. 1000 1000 6 జీరోస్ పెడితే 1 crores కదా. 1 ones are 10s are hundreds, 1000, 10,000, lakhs, 10 lakhs. Sorry ma, 10 lakhs. Okay, 10 lakhs. Next చూడండి 1000 2s are 2000, 2000 2s are 4000. Next 2 2s are 4. ఓకేనా. 2 2s are ఎంతమ్మా 4. సో ఇదంతా మనం మళ్ళీ చూడండి మా. హౌ మచ్ మా దిస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs. 10 lakhs లో నుంచి 4000 ని మనం తీద్దాం. 10 lakhs లో 10 lakhs and 4 10 lakhs 4 లో నుండి మైనస్ 4000 ను తీసేయాలి. చూడండి 4 లో 0 పోతుందా, పోతుంది కాబట్టి 4. 0 లో 0 తీసేస్తే 0, 0 లో 0 తీస్తే 0, 0 లో 4 పోతుందమ్మా, పోదు కదా. సో పక్క నుంచి మనం బారో తెచ్చుకోవాలి. సో 1000s ప్లేస్ లో లేదు, 10,000 లేదు, లాక్స్ ప్లేస్ లో లేదు. 10 lakhs లో నుంచి 1 lakh రూపీని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. సో 10 తెచ్చుకోవాలి ఇక్కడికి. సో ఈ 10 లో నుంచి ఇక్కడికి ఇంకో 10. సో అప్పుడు ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ కూడా 9 ఉంటుంది. సో ఇక్కడికి 10 ఇచ్చేయాలి. అంటే 1000 రూపీస్ ఇక్కడికి తెచ్చుకున్నాం మనం. ఇక్కడ 90,000 ఉన్నాయి, ఇక్కడ 9 lakhs ఉన్నాయి. ఓకేనా. సో 10,000 లో నుంచి 4,000 తీసేస్తే 6,000. ఓకేనా. ఇక్కడ 9 lakhs ఉంటుంది. సో సారీ 90,000 ఉంటుంది. 90,000 9 వేసేయాలి, అంటే 9 లో నుంచి 9 దించేయాలమ్మా. సో హియర్ ఆల్సో 9. సో ఏ విధంగా వస్తుంది చూడండి. ఇది 99 సారీ మా 9,96,004. రిమైనింగ్ ఎంత వచ్చింది? 9,96,004. 9,96,004. దట్ ఈస్ ద ఆన్సర్ మా. చూడండి మా వాట్ హ్యాస్ గివెన్ 5.2 హోల్ స్క్వేర్. సో ఈ 5.2 ఏ విధంగా రాసుకుందామా మనం? 5 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ గా రాసుకుందాం. సో ఇట్ లుక్ లైక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో ఈ ఫార్ములా ప్రకారం రాద్దాం. సో 5 హోల్ స్క్వేర్, ఏ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 5 కదా, బి వాల్యూ 0.2. ఓకేనా. ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 0.2 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్. ఓకేమా. 5 5s are how much? 25 plus 2 5s are 10. 10 into 0.2 ma 10 2s are 20. సో కానీ ఇక్కడ డిజిట్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో 1 డిజిట్ కి బిఫోర్ యూ పుట్ పాయింట్ మా. ఈ విధంగా డిజిట్లు ఉన్నప్పుడు ఎన్ని పాయింట్లకు ముందు డిజిట్ ఉంటే అన్ని పాయింట్లకు ముందు మనం పాయింట్ పెట్టాలి. ఎన్ని డిజిట్లు ఉంటే అన్ని పాయింట్లకు ముందు మనం అన్ని డిజిట్లకు ముందు పాయింట్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ 2 అన్నమాట. దీని మొత్తం వాల్యూ 2 వచ్చిందమ్మా మనకి. నెక్స్ట్
0.2 ఇంటూ 0.2 0.2 ఇంటూ 0.2 చూడండి 2 2 ఎంతమ్మా 4 2 0 0. సో మామూలుగా వేసేసుకొని మనకు చూడండి 2 2 4 2 0 0 0 2 0 0 0 0. సో ఎంత వస్తుంది ఆన్సర్ 4 0 0. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయమ్మా ఇక్కడ ఒకటి ఉంది అంటే 2. సో 2 డిజిట్లకు ముందు మనం పాయింట్ పెట్టాలి ఓకేనా. సో 0.04 అన్నమాట. ఇక్కడ ఏమొస్తుందమ్మా ఆన్సర్ 25 ప్లస్ 2 27. సో 0.04 యాడ్ చేయండి కావాలంటే 27. సో ఇక్కడ మనం 0.4 వేసుకోవాలన్నమాట 0.04 ఓకేనా. సో ఇక్కడ పాయింట్లు ఉన్నట్టు 27 పక్కన పాయింట్లు ఉన్నట్టు. సో 0 ప్లస్ 4 0 ప్లస్ 0.0 యాడ్ చేస్తున్నామ్మా ఇక్కడ 7 ప్లస్ 0 7 2 ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. 27 ప్లస్ 0 4. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా వాట్ హ్యాస్ గివెన్ 6th క్వశ్చన్ 297 ఇంటూ 303 ఇచ్చారు కదా. సో 297 ని మనం 300 ప్లస్ -3 గా రాసుకుందాం. 297 ని 300 -3 గా రాసిన 297 వస్తుంది. సో ఇంటూ 303 ని 300 ప్లస్ 3 గా రాసుకుందాం. ఇట్ లుక్ లైక్స్ ఏ విధంగా కనబడుతుందమ్మా ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే సర్వసమీకరణం లాగా కనబడుతుందా. ఇట్ లుక్ లైక్స్ విచ్ ఐడెంటిటీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆ విధంగా ఉంది కదా. సో a వాల్యూ ఏంటమ్మా 300 b వాల్యూ 3 ఓకేనా. సో a స్క్వేర్ 300 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సో 3 స్క్వేర్ మా. నెక్స్ట్ 300 ఎంత అవుతుందమ్మా చూడండి వేయండి 300 ఇంటూ 300. సో ఇలాంటివి చాలా ఈజీ మా 3 3 9 పక్కన ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు వేసేయండి. సో 90,000 మైనస్ 3 3 హౌ మచ్ మా 9 3 3 ఎంత 9. ఇప్పుడు ఈ 90,000 లోంచి 9 ని మనం తీసేయాలమ్మా. సో 0లో 9 పోతుందా పోదు. ఇక్కడ నుంచి తెచ్చుకుందామంటే 10s ప్లేస్ లో లేదు 100 ప్లేస్ లో లేదు 1000 ప్లేస్ లో లేదు. సో 10,000 ప్లేస్ లో నుంచి మనం ఒక 10,000 అంటే 90,000 మా ఇది 90,000 లో నుంచి ఒక 10,000 తెచ్చుకుందాం ఇక్కడికి. సో ఇందులో నుంచి ఒక 1000 ని ఇక్కడ ఇద్దాం. మళ్ళీ ఈ 1000 లో నుంచి ఇక్కడికి చూడమ్మా. సో ఇక్కడ నుంచి మనం ఇచ్చాం కదా ఇక్కడ 9 ఉంటుంది ఇక్కడ 9 ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 10 తీసేసుకుంటే ఇక్కడ ఈ 10 లో నుంచి ఇక్కడ 10 పంపించేస్తే అప్పుడు ఇక్కడ 9 వస్తుంది. సో 10 లో నుంచి 9 తీసేస్తే 1 9 టెన్స్ ఉంటాయి ఇక్కడ 9 టెన్స్ లో 9 టెన్స్ దించేయాలి. ఇక్కడ కూడా 9 ఇక్కడ 9. సో ఇక్కడ మాత్రం 8 ఉంటుందమ్మా. ఇక్కడ 9 లో నుంచి ఒక 10,000 ని అటు ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ 80,000 ఉంటుంది అంటే 89,991 89,991 that is the answer ma. So what has given ma 78 into 82. So it look like ఎలా ఉంది చూడండి 80 minus 2 ఈ 78 ని నేను 80 minus 2 గా రాసుకుంటున్నానమ్మా. 82 ను 8 plus 2 గా రాసుకుంటున్నాను. సో 80 minus 2 అంటే 80 minus 2 into 80 plus 2 ఏ విధంగా ఉంది ఇట్ లుక్ లైక్ a plus b into a minus b is equal to a square minus b square లాగే ఉంది కదా. సో a వాల్యూ ఏంటమ్మా ఇక్కడ 80 b వాల్యూ 2 కదా. సో 80 whole square minus 2 whole square b వాల్యూ. సో 80 is ఎంతమ్మా 88 is చూడండి 88 జా 64 పక్కన ఈ 2 సున్నాలు వేసేస్తే 6,400
ఓకేనా 4 2 2s హౌ మచ్ మా 4. సో 6400 లో నుంచి ఇప్పుడు మనం 4 ని తీసేద్దాం. చూడండి 0 లో నుంచి 4 తీయగలమా? లేదు కదా. సో ఇక్కడ 10s కి వెళ్ళాం, 10s లో కూడా లేదు. సో ఇక్కడ 400 ఉంది. సో 400 లో నుంచి ఒక 100 ఇక్కడ తెచ్చుకుంటే మనం 100 లో ఎన్ని 10s ఉంటాయమ్మా? 10 10s ఉంటాయి కదా. సో ఈ 10 10s లో నుంచి ఒక 10 ని మనం ఇక్కడ ఇచ్చాము, అప్పుడు ఇక్కడ 9 10s ఉంటాయి. ఓకేనా. సో 10 1s లో నుంచి 4 1s తీసేస్తే 6. ఇక్కడ 9 10s లో నుంచి ఏమీ లేదు ఇక్కడ తీయడానికి. సో 9 10s అలాగే దించేయచ్చు. సో ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చేసాం. 400 లో నుంచి ఒక 100 ఇక్కడ పాస్ చేసాం మనం. సో అప్పుడు మనకి 300 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 6 థౌజండ్స్ అలాగే ఉంటాయి. 6396 6396 దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి 8.9 హోల్ స్క్వేర్ ఇచ్చారు కదా. దీన్ని మనం ఏ విధంగా రాసుకుందామా? 9 మైనస్ 0.1 గా రాసుకుందాం. సో ఈ విధంగా రాసుకున్నా ఇదే వాల్యూ వస్తుంది మా. 8.9 అనే వాల్యూవే వస్తుంది. సో ఇట్ లుక్ లైక్ a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంది కదా. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో చూడండి ఏ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ? 9. b వాల్యూ ఏంటి? 0.1. సో 9 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 9 ఇంటూ 0.1 ప్లస్ b స్క్వేర్ అంటే 0.1 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా. సో 9 9s హౌ మచ్? 81 మైనస్ 2 9s 18. 18 ఇంటూ 0.1 అంటే 1.8 వస్తుందమ్మా. సో 1.8 అంటే సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటే ఈ ఆన్సర్ లో మనకు అన్ని డిజిట్లు ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా. సో 0.1 ఇంటూ 0.1 ఏమవుతుందమ్మా? చూడండి 1 1 1 1 0 0 0 1 0 0 1 0 సారీ 0 1 0. సో 1 0 0 అంటే చూడండి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది. సో 2 డిజిట్ల ముందు మనం పాయింట్ పెట్టాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉంటాయో ఆన్సర్ లో అన్ని డిజిట్ల ముందు మనం పాయింట్ పెట్టాలమ్మా. సో 0.01. సో ఇప్పుడు ఇవన్నీ ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో మైనస్ ని తీసేయాలి. సో మైనస్ 1.8 ని తీసేయాలి. సో 81.01 లో నుంచి 1.8 ను మనం తీసేద్దాం. 1.8. సో ఇక్కడ 0 ఉంటుందమ్మా. 1 లో 0 తీస్తే 1. 0 నుంచి 8 పోతుందా? పోదు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 10 తెచ్చుకుందాం. అప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. ఓకేనా. సో 10 లో నుంచి 8 పోతే ఎంత ఉందమ్మా? 2 కదా. సో ఇక్కడ ఏముండదమ్మా. ఇంకా 9 లో నుంచి ఇక్కడ 1 వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఏముండదు, 0 ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తెచ్చుకుందాం ఒక 10. 10 లో 1 పోతే ఎంతమ్మా? 9. సో అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 7. సో 79.21. ఓకేనా. సో చూడండి 79.21. ఓకేనా. 1 నుంచి 0 తీస్తే 1 వస్తుంది. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0లో 8 తీయలేము. సో ఇక్కడ నుంచి మనం బారో తెచ్చుకున్నాం. 10 లో 8 తీస్తే 2. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం బారో. అంతేనమ్మా. సో దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా వాట్ హ్యాస్ గివెన్ 10.5 ఇంటూ 9.5. సో ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుందమ్మా. 10.5 ని మనం ఏ విధంగా రాసుకుందాం? 10 ప్లస్ 0.5 గా రాసుకుందాం. అండ్ 9.5 ని 10 మైనస్ 0.5 గా రాసుకుంటే 9.5 వస్తుంది. సో ఇట్ లుక్ లైక్స్ a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములాను ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a వాల్యూ ఏంటమ్మా? 10. b వాల్యూ 0.5. ఓకేనా. సో 10 హోల్ స్క్వేర్
minus 0.5 whole square. 10 square ఎంతమ్మా 100 minus 0.5 into 0.5 చూడండి 5 5s 25. సో 5 0 0 కాబట్టి 0 2 యాడ్ చేస్తే 2 0 0 0 0. సో 5 2 0. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయమ్మా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి. సో పాయింట్ తర్వాత రెండు డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ లో మనం 2 డిజిట్ల ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా 0.25. సో 100 లో నుంచి 0.25 తీసేస్తే ఎంత వస్తుందమ్మా మేబీ 0. చూడండి 100 లో నుండి 0.25 ని తీసేస్తే ఏమొస్తుంది 5 లో 0 నుంచి 5 తీస్తే 5 అంటే ఇక్కడ నుంచి బారో తెచ్చుకుందామా మనం. సో అప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. సో ఇక్కడ 9 నుంచి 2 తీస్తే ఎంత 7. సో ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు 9 ఉంటుంది ఇక్కడ 9 ఉంటుంది. సో 99.75 వస్తుంది మా 99.75. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా వాట్ హ్యాస్ గివెన్ 51 square minus 49 square. ఇట్ లుక్ లైక్ ఏ విధంగా ఉందమ్మా a square minus b square లా ఉంది కదా. సో దాన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు a plus b ఇంటూ a minus b గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూ అంటే 51. ఏ వాల్యూ ఏంటమ్మా 51. సో b వాల్యూ ఏంటి 49. సో అదే విధంగా a minus b వాల్యూ 51 minus 49. ఓకేనా. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 51 plus 49 ఎంత అవుతుందమ్మా 100 ఇంటూ 51 లో నుంచి 49 తీసేయండి 2 వస్తుంది కదా. సో దీని యొక్క ప్రొడక్ట్ ఆన్సర్ 100 2s ఎంత 200. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూద్దాం. చూడమ్మా వాట్ హ్యాస్ గివెన్ 1.02 whole square minus 0.98 whole square has given. సో ఇది కూడా a square minus b square is equal to a plus b into a minus b లాగే ఉంది కదమ్మా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది 1.02 whole square. ఒకసారి రాసేసుకుందాం మనం ప్రాబ్లం ఏమి ఇచ్చారో. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటమ్మా 1.02 ప్లస్ b వాల్యూ 0.98. మామూలుగా ఈ విధంగా 1.02 హోల్ స్క్వేర్ వేసి మళ్ళీ 0.98 హోల్ స్క్వేర్ వేసి ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని తీసేస్తే వచ్చేది ఆన్సర్. ఆ విధంగా కాకుండా మనకి ఫార్ములాస్ వల్ల ఎంత యూస్ఫుల్ గా ఉన్నాయో చూడండి. సో ఈ విధంగా చేయడం ఈజీ అంటారా ఈ విధంగా కనుక్కోవడం ఈజీ అంటారా. సో ఇదే విధంగా కనుక్కోవడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో 1.02 మైనస్ 0.98. సో చూడండి 1.02 ను 1.02 0.98 యాడ్ చేయండి. 2 లో 2 కి 8 యాడ్ చేస్తే 10. 9 plus 1 10. సో ఇక్కడ 2 అంటే ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ 2 వచ్చింది. నెక్స్ట్ 1.02 లో నుంచి 0.98 ని తీసేయాలి. 1.02 లో నుంచి 0.98 ని తీసేయండి. 2 లో 8 పోతుందా పోదు కదా. పక్క నుంచి బారో తెచ్చుకుంటే 12 అవుతుంది. 12 లో 8 తీసేస్తే ఎంత అవుతుందమ్మా 4. ఇక్కడ ఏమైనా ఉంటుందా. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇక్కడ తెచ్చుకుంటాము దీంట్లో నుంచి ఇక్కడ ఇచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 9 లో 9 తీసేస్తే ఎంత వస్తుందమ్మా 0. ఓకేనా. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంటుంది. సో 0.04. సో వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత వస్తుందమ్మా 2 4s 8 2 0 0 2 0 0. సో ఆన్సర్ 0.08. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ వన్ వాట్ హ్యాస్ గివెన్ 153 square minus 147 square. So it look like also a square minus b square equal to a plus b into a minus b లాగే ఉంది కదమ్మా. సో ఏ వాల్యూ ఏంటి ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. 153 whole square 153
whole square minus 147 whole square is equal to, so ఇక్కడ ఏ వాల్యూ ఏంటమ్మా 153 కదా, b వాల్యూ వచ్చి 147. సో 153 plus 147, 153 minus 147. ఓకేమా, చూడండి 153 plus 147 ఎంతమ్మా, యాడ్ చేస్తే చూడండి 3 7 10. సో 1 5 4 యాడ్ చేస్తే అగైన్ 10. సో 300 మా, 300 ఇంటూ, సో 153 లో నుంచి 147 తీసేయాలి. తీసేయండి చూడండి మా, 153 లో నుంచి సో 147 తీసేద్దాం మనం. 153 మైనస్ 147, 3లో 7 పోతుందా, పోదు కదా. పక్క నుంచి మనం బారో తెచ్చుకుంటే 13 లో నుంచి 7 తీస్తే 6. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 4. 4లో 4 తీస్తే 0, అంటే 1లో 1 తీసేస్తే 0. సో 6 వస్తుంది. ఓకేనా, ఎంత వస్తుంది మనకి 6. సో 3 6 ఎంతమ్మా 18, 3 6 ఎంత 18. సో 2 zeros పక్కన పెట్టేస్తే మనం 1800 అయిపోతుంది. అంతే కదా, 3 6 18, ఈ 2 zeros పక్కన రాస్తే మనకి 1800. సో దట్ ఈస్ ద ఆన్సర్ మా. చూడండి మా, వాట్ హ్యాస్ గివెన్ 12.1 స్క్వేర్ మైనస్ 7.9 స్క్వేర్. సో ఇట్స్ లుక్ లైక్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగే ఉంది కదా. సో చూడండి 12.1 హోల్ స్క్వేర్ ని మనం ఉన్నట్టుగా రాసేసుకుందామా. 12.1 స్క్వేర్ మైనస్ 7.9 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఏ వాల్యూ ఏంటమ్మా 12.9, బి వాల్యూ 7.9. సో 12.1 ప్లస్ 7.9, సో ఏ ప్లస్ బి అనమాట. సో 12.1 మైనస్ 7.9. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ రెండింటిని యాడ్ చేయండి మా. 12.1 ని 7.9, 1 ప్లస్ 9 ఎంతమ్మా 10. సో 2 7 1 యాడ్ చేస్తే 10. సో 2 మా. సో వాల్యూ ఎంత 20. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 12.1 లో నుంచి 7.9 తీసేయండి. 12.1 లో నుంచి 7.9 తీసేస్తే 1 లో 9 పోతుందా. సో పక్క నుంచి బారో తెచ్చుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 11 అయిపోతుంది. సో 11 లో 9 తీస్తే ఎంతమ్మా 2 కదా. సో ఇక్కడ 1 ఉంది, 1 లో 7 తీయలేము, మళ్ళీ 10 బారో తెచ్చేసుకుంటే 11. 11 లో 7 తీస్తే 4. ఓకేనా, సో అప్పుడు ఎంత వస్తుంది 4.2. 4.2 ఇంటూ 20. సో 20 ఇంటూ 4.2 మల్టిప్లై చేయండి. 2 0 2 0 0, 2 2 జా 4, 4 0 0, 4 2 జా 8. ఓకేనమ్మా, సో అప్పుడు ఏమొస్తుంది అర్థమైందా మీకు. 2 0 0, 2 2 జా 4, 4 0 0, 4 2 జా 8. ఓకేనా, సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 0 4 8. ఓకేనా, సో 84 మా, దట్ ఈస్ ద ఆన్సర్.